కోర్టులతో పని లేదు, చట్టంతో సంబంధం లేదు, ధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదు, న్యాయం గురించి పట్టింపు లేదు. చంద్రబాబు సర్కార్కు కావాల్సిందల్లా కేవలం రైతుల భూములు మాత్రమే. వాటి కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా చేస్తుంది. అవసరమైతే రైతుల భూముల నుంచి ఆ రైతులనే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో ఇదే జరిగింది. హైకోర్టు పరిధిలో కేసు నడుస్తున్నప్పటికీ చంద్రబాబు సర్కారు భూముల కోసం బరి తెగించింది. గతంలో ఓసారి అధికారంలోకి రాగానే అమరావతి పేరిట తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలపై పడింది చంద్రబాబు ప్రభుత్వం. ఏకంగా 26 గ్రామాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తున్నామంటూ రైతుల నుంచి భూములు తీసుకుంది. ఆ టైంలో కొంతమంది అధికారుల వ్యవహార శైలి రౌడీ రాజ్యాన్ని తలపించింది. పచ్చటి పంట పొలాలు తగలబెట్టడం, రాత్రిళ్లు రైతుల ఇళ్లకు పోలీసుల్ని పంపించడం లాంటి ఎన్నో ఘటనలు జరిగాయి. సరిగ్గా అదే టైంలో 2014-2019 మధ్య ఉండవల్లి, పెనుమాక రైతులు సంఘటితమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వంతో పోరాడి తమ పొలాలను కాపాడుకున్నారు. 2019 నుంచి 2024 మధ్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పొలాల జోలికి వెళ్లలేదు. దీంతో రైతులు తమ పొలాల్లో పంటలు పండించుకుని ప్రశాంతంగా జీవించారు. కానీ ఆ ప్రశాంతత దేవుడికి నచ్చలేదేమో. 2024లో మళ్లీ చంద్రబాబు వచ్చారు. ఇలా వస్తూనే అలా భూసేకరణ, భూ సమీకరణ పేరిట భూపందేరం మొదలుపెట్టారు. ఎప్పుడైతే చంద్రబాబు అధికారంలోకి వచ్చారో ఆ వెంటనే ఉండవల్లి, పెనుమాక రైతులు అలర్ట్ అయ్యారు. గుంటూరు జిల్లా కలెక్టర్తో పాటు సిఆర్డీఏ కమిషనర్ కు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. తమ గ్రామాల్ని రాజధాని నుంచి మినహాయించాలని కోరారు. ఈ క్రమంలో కొంతమంది రైతులు కోర్టును కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం తగ్గలేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఓవైపు భూ సమీకరణ చేస్తూనే మరోవైపు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. ఓవైపు కోర్టులో కేసు జరుగుతోండగా సిఆర్డీఏ అధికారులు వందలాది మంది పోలీసులను రంగంలోకి దింపి రైతుల పంట పొలాలను ధ్వంసం చేశారు. పొలాల్లో ఉన్న పంటను పీకి పడేశారు. రైతులను వాళ్ల పొలాల నుంచి బయటకు గెంటేశారు. మహిళలను కూడా చూడకుండా పక్కకు లాగేశారు. ఏడాదికి 3 పంటలు పండే పచ్చటి పొలాల్లో మట్టి పోసి ఆఘ మేఘాల మీద రోడ్లు వేసేశారు. నిన్న కొంత జరిగిందేదో జరిగిపోయింది. మేము కూడా ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాం. రాత్రి నుంచి 9.3 ఇచ్చిన వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా 4 టిప్పర్లు మట్టి తోలేరు. మరి ఈ ఎన్సీసీ అతను ప్రభుదాస్ అనే వ్యక్తి దగ్గరుండి ఇదంతా చేస్తున్నట్టు మాకు అనుమానంగా ఉంది. 9.3 ఇచ్చామంటే దాని అర్థం ఏంటండి? మీకు అనుకూలంగా ఉన్నాము అనేది దాని అర్థం. మీరు మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఫలానా డెవలప్ చేసేస్తామన్నారు. 8 నెలలు అయిపోయింది, 6 నెలల్లో డెవలప్ చేస్తామన్నారు. ఈ రోజు కూడా దానికి అతిగతి లేకుండా మళ్ళీ 9.3 ఇచ్చిన రైతులను కూడా ఇబ్బంది పెడదామంటే ఉండవల్లి రైతులైతే బాగా వ్యతిరేకంగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సిఆర్డీఏ వాళ్ళు దాన్ని గమనించాలి. ఫస్ట్ సిఆర్డీఏ చట్టంలో ఉన్న అన్ని నిబంధనలకు తూట్లు పొడిచి చివరకు కోర్టును కూడా తప్పుదోవ పట్టించారని రైతులు ఆరోపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.